చూడండి. మరి ఈ రోజు మనలో ఒకసారి మీకు క్లియర్ గా చెప్తున్నాను చూడండి. ఈ రోజు మనం డిస్కస్ చేసేటువంటిది పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇవన్నింటికి ఏం చెప్తున్నానంటే బేసిక్స్. ఓకేనా? సో పాస్ట్ టెన్స్ కి ఏ వర్బ్ యూజ్ చేసుకోవాలరా నాన్న? నవ్వే చెప్పాము. పాస్ట్ టెన్స్ కి ఏ వర్బ్ యూజ్ చేయాలి? V1 sir. V2. ప్రజెంట్ టెన్స్ కి ఏ వర్బ్ యూజ్ చేయాలి? V1 V5 ఫ్యూచర్ టెన్స్ కి ఏ వర్బ్ యూజ్ చేయాలి? V1 sir. Will Will V1 plus will V1. sir. Ramya, how many tenses are there in English? 12 tenses, sir. 12 tenses. Can you say those tenses? Okay, sir. Past tense, past continuous, past perfect continuous. Present tense, present continuous, present perfect continuous. Very good. Future tense, future continuous, future perfect continuous. Okay, Nanna. So, మనం మెయిన్ టెన్సెస్ కి ఎన్ని చెప్పుకుంటాం అమ్మ భువన? How many tenses are there? Main tenses. 3 sir. What are the three? Past tense, present tense, future tense. వెరీ గుడ్. మరి మనం ఈ రోజు క్లాస్ లో ఏం డిస్కస్ చేసుకుంటున్నాం రా ఇందిరా? Tenses, sir. బేసిక్ పాస్ట్ టెన్స్ అండ్ ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఓకేనా? పాస్ట్ టెన్స్ కి ఏ వర్బ్ యూజ్ చేసుకోవాలి మనం? V2, sir. ప్రజెంట్ టెన్స్ కి ఏ వర్బ్ యూజ్ చేసుకోవాలి? V1 V5 sir. V5, sir. ఫ్యూచర్ టెన్స్ కి ఏ వర్బ్ యూజ్ చేయాలి? Will plus Will V1. plus V1 sir. విల్ ప్లస్ V1. ఓకే. సో ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చిన్నగా చూద్దాం. నవ్య నువ్వు ఆన్సర్ చేయమ్మా. నేను నిన్న అడిగాను. I will ask. కొంచెం జాగ్రత్తగా ఆలోచించు. విల్ అంటే ఫ్యూచర్ అయిపోతుంది. నేను నిన్న అడిగాను. I asked yesterday sir. ఐ ఆస్క్డ్. ఏం అడిగావు? లేదు సార్ అక్కడ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ లేదు. నేను నిన్న మనీ అడిగాను. I asked money sir. నువ్వు అడిగావు. You asked money sir. వాళ్ళు అడిగారు. They asked money sir. ఆమె అడిగింది. She asked money sir. నేను నిన్న క్వశ్చన్స్ అడిగాను. I asked questions yesterday sir. నేను రేపు క్లాస్కి వస్తాను అనాలి. సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి. నేను రేపు క్లాస్కి వస్తాను. I will come to class tomorrow sir. వెరీ గుడ్. రేపు నువ్వు క్లాస్కి వస్తావు. సార్ మళ్ళీ చెప్పండి సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. నువ్వు రేపు క్లాస్కి వస్తావు. You will come to class tomorrow sir. వెరీ గుడ్. వాళ్ళు వస్తారు. They will come to class tomorrow sir. నేను రేపు మాట్లాడుతాను. I will talk tomorrow sir. నేను భవిష్యత్తులో ఇంగ్లీష్ మాట్లాడుతాను. I will talk In future. ఐ విల్ స్పీక్ future. ఇంగ్లీష్ ఇన్ ఫ్యూచర్. ఓకే. సో ఈ విధంగా మనకి పాస్ట్ టెన్స్ కి ఏ వర్బ్ యూజ్ చేయాలన్నా V2 అనేటువంటిది యూజ్ చేసుకోవాలి. అదే ప్రజెంట్ టెన్స్ కి ఏ వర్బ్ యూజ్ చేయాలి? V1 V5 అనేటువంటిది యూజ్ చేసుకోవాలి. V1 V5. అలానే ఫ్యూచర్ టెన్స్ కి ఏ వర్బ్ యూజ్ చేయాలి? విల్ ప్లస్ V1. Will plus V1 sir. ఓకేనా? రమ్య ఒకసారి నువ్వు రెస్పాండ్ అవునన్నా. నేను రేపు హైదరాబాద్ వెళ్తాను. I will went to Hyderabad tomorrow. వన్స్ ఐ విల్ వెంట్ అంటున్నావు. విల్ తర్వాత వెంట్ అనేటువంటిది V2 అవుతుందా? I will go Hyderabad tomorrow, sir. వెరీ గుడ్. నేను రేపు రాజమండ్రి వెళ్తున్నాను. I will go Rajahmundry tomorrow. టుమారో. నేను రేపు క్లాస్కి వస్తాను. I will come to class tomorrow. ఐ విల్ కమ్ టు ద క్లాస్ టుమారో. గణేష్ రేపు క్లాస్కి వస్తున్నాడు. Ganesh come to the class tomorrow. గణేష్ Come to the class tomorrow. టుమారోకి విల్ ఎక్కడ పెట్టావు? Ganesh will come to the class tomorrow, sir. రేపు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. Tomorrow, Pawan Kalyan will come tomorrow. పవన్ కళ్యాణ్ నిన్న వచ్చేసాడు.
Pawan Kalyan came yesterday. వెరీ గుడ్. నేను నిన్న అడిగాను. I asked yesterday. నేను నిన్న చూసాను. I seen yesterday. ఐ I saw yesterday. Sir. ఐ సా ఎస్టర్డే. Saw ఆమె yesterday. చూసింది. She saw yesterday. ఆమె నన్ను చూసింది నిన్న. She saw me yesterday. ఆమె వాళ్ళని చూసింది. She saw them yesterday. షీ సా దేనా దెమ్నా. Them sir. షీ సా దెమ్ ఎస్టర్డే. నిన్న క్రికెట్ ఆడాను. I played cricket yesterday. నేను I played రేపు ఆడ- cricket yesterday. నేను రేపు ఆడతాను. Yes, sir. I will play cricket tomorrow. టుమారో. ఓకేనా? సో ఈ విధంగా నెక్స్ట్ ఒకసారి చూడమ్మా. అదే విధంగా ప్రజెంట్ టెన్స్ అయితే కనుక ప్లూరల్ కి V1 వాడాలి, సింగులర్ కి V5 అనేటువంటిది యూజ్ చేసుకోవాలి. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి. నేను ప్రతిరోజు క్లాస్ వింటాను. ఐ లిజన్ ఐ లిజన్ క్లాస్ ఎస్టర్డే. నిన్న విన్నాను అంటే లిజన్డ్. రేపు వింటానంటే విల్ లిజన్. ప్రతిరోజు వింటానంటే Listen. ఐ లిజన్. మరి నువ్వు వింటావంటే You listen. Listen. యూ లిజన్. వాళ్ళు వింటారు అంటే They listen. మనం వింటాము అంటే We listen. ఆమె వింటుంది అంటే She listens. షీ లిజన్స్. నాట్ లిజన్, లిజన్స్. V5 యూజ్ చేయాలి. అలానే అతను వింటాడు అంటే He listens. అది అది వింటుంది అంటే It listens. రామ్ వింటాడు అంటే Ram listens. గణేష్ వింటాడు అంటే Ganesh listens. సిస్టర్ వింటుంది అంటే Sister listens. లిజన్స్. మరి సిస్టర్స్ వింటారు అంటే Sister listens. సిస్టర్స్ లిజన్. ఎక్కువ మంది సిస్టర్స్ ఉంటే లిజన్, ఒకరే ఉంటే లిజన్స్. సో అలానే నెక్స్ట్ చూడండి. వాళ్ళు ప్రతిరోజు మాట్లాడతారు. They talk. నేను మాట్లాడతాను. అమ్మా నువ్వు చెప్పరా, నవ్య నువ్వు చెప్పరా. నేను ప్రతిరోజు మాట్లాడతాను. I talk every day, sir. నువ్వు మాట్లాడతావు. You talk every day, sir. వెరీ గుడ్. వాళ్ళు మాట్లాడతారు. They talk every day, sir. మనం మాట్లాడుతాం. We talk every day, sir. ఆమె మాట్లాడుతుంది. She talks every day, sir. వెరీ గుడ్. అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ప్రజెంట్ టెన్స్ అనగానే డిఫరెన్స్. అతను మాట్లాడతాడు. He talks every day, sir. అది మాట్లాడుతుంది. It talks every day, sir. రామ్ మాట్లాడతాడు. Ram talks every day, sir. హనుమ మాట్లాడతాడు. Sir, అర్థం కాలే sir. హనుమ మాట్లాడతాడు. Hanuma talks every day, sir. ఓకే. గీత మాట్లాడుతుంది. Geeta talks every day, sir. గీత టాక్స్. స్టూడెంట్స్ మాట్లాడతారు. స్టూడెంట్స్. Students talk every day, sir. టాకా టాక్సా? Talks. టాక్సా? No, sir. Talks, sir. టాక్. ఎందుకు టాక్ వాడాలి ఇక్కడ మనం? స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు సార్. ప్లూరల్ సార్. స్టూడెంట్స్ అనేటువంటి ఫ్లోరల్ వర్డ్ కాబట్టి. అలానే చూడండి. ఆమె ప్రతిరోజు ఆడుతుంది. She plays every day. ఏం ఆడుతుంది? ఆబ్జెక్ట్ లేదు సార్. ఆబ్జెక్ట్ లేదు. ఓకేనా? సో అలానే నేను ఆడతాను అంటే ఏమంటాను నాన్న? ఐ ప్లే ఐ ప్లే. ఐ ప్లే every day. నువ్వు ఆడతావు. You play. వాళ్ళు ఆడతారు. They play every day. We play every day. మనం ఆడుతాం. We We play play every day. ఆమె ఆడుతుంది. She She plays plays షీ ప్లేస్ ఎవ్రీడే. నన్న క్లియర్ గా అర్థమైందా? అలానే చూడండి. రామ్ ప్రతిరోజు చూస్తాడంటే రామ్ సీస్ ఎవ్రీడే. Ram. సీస్ ఎవ్రీడే. సరే, మనకి ఈ విధంగా టెన్సెస్ అనేటువంటి ఓవరాల్ గా 12 టెన్సెస్ ఉన్నప్పటికీ మనకి మెయిన్ టెన్సెస్ ఏంటంటే 3.
పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. ఈ పాస్ట్ టెన్స్ కి ఏ వర్బ్ యూజ్ చేస్తున్నామంటే V2, ప్రజెంట్ టెన్స్ కి V1 V5, అలానే ఫ్యూచర్ టెన్స్ కి will ప్లస్ V1. అవునా? అర్థమైందిరా తల్లి? Yes, sir. ఇక రెగ్యులర్ గా నువ్వు క్లాసెస్ కి అటెండ్ అయిపోతే నీకు మెల్లమెల్లగా నిన్ను కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను రేపటి నుండి. ఓకేనా? Okay. సో Okay, sir. మరి ఈరోజు క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ క్లాస్ వెరీ క్లియర్లీ. ఓకే, సో ఇందిరా Yes, sir. Yes, sir. వచ్చిందమ్మా? I have పాస్ట్ clear. అంటే ఏంటి, ప్రజెంట్ అంటే ఏంటి, ఫ్యూచర్ అంటే ఏంటో? ఇందిరా నువ్వే. Past అంటే గతం. అదేలే, అర్థమైంది కదా క్లియర్ గా. Past అంటే గతం. నువ్వు నా Yes, మాట sir. వినట్లేదురా, నువ్వు నా మాట వినట్లేదు. అన్ని క్లియర్ గా అర్థమయ్యాయి కదా? Yes, sir. ఓకేనన్నా. సో ఇది రాసుకుని మీరు ఏం చేస్తారంటే, ఇలా ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినటువంటి ఈ వర్బ్స్ అన్ని రాసుకున్నారు కదా, ఈ వర్బ్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేసుకోండి ఈ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ని ఉపయోగించుకుని. Yes, sir. ఓకేనా? సో మరి Okay, థ్యాంక్ sir. యూ, థ్యాంక్ యూ సో మచ్. Yes, sir. ఓకే త్రిషాని, నువ్వు ఎక్కువగా ప్రాక్టీస్ Thank చేసుకోవాలమ్మా. you, sir. త్రిషాని మెయిన్లీ నువ్వు ప్రాక్టీస్ చేయాలి, కొంచెం ప్రాక్టీస్ తక్కువ ఉందని Yes, sir. చెప్తున్నా. ఓకేనా? Sir. ఓకే నవ్య, Okay, నువ్వు ప్రతిరోజు సిగ్నల్ పడే చోట కూర్చో, అన్నిసార్లు Okay. బ్రేక్స్ ఇవ్వద్దు క్లాస్ కి. ఓకేనా? సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాన్న, థ్యాంక్ యూ, బాయ్. Thank you, sir. Yes, sir. గుడ్ నైట్ రా, గుడ్ నైట్, Bye. బాయ్.